తాజాంశాన్ని చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 12 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, అల్పపీడన ప్రభావంతో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది? నైరుతి రుతుపవనాల్లో రెండవ అల్పపీడనంగా భావించవచ్చు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాగల 12 గంటల్లో మరింత బలపడి ఇది వెల్ మార్క్డ్ లో ప్రెషర్ అంటాం, అంటే సుస్పష్ట అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాత్రి 8:30 తర్వాత ఇది అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రభావం ఎక్కువగా ఒరిస్సా ప్రాంతంలో కనిపించే అవకాశం ఉంది. ఒరిస్సాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా 1-2 చోట్ల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎలినో ప్రభావం ఉంది. గడిచినటువంటి 3 రోజుల్లో కూడా 3 నుంచి 4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తెలుగు రాష్ట్రాల్లో అధికంగా నమోదైన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు జమ్మూ నుంచి పాట్నా మీదుగా ఇటు పశ్చిమ బెంగాల్ ప్రాంతం వరకు కూడా ఒక రుతుపవనాల ద్రోణి కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావం వల్ల కూడా రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో, అందులోనూ ఉత్తర కోస్తా ప్రాంతంలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ఏర్పడడం వల్ల, ఎందుకంటే ఈ రాత్రి అల్పపీడనం వెల్ మార్క్డ్ లో ప్రెషర్ అవుతుంది, అల్పపీడనం సుస్పష్ట అల్పపీడనం అవుతుంది. దీని ప్రభావం వల్ల కొంత ఉష్ణోగ్రతలు తగ్గేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రాగల 24 గంటల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు -24% కరువు పరిస్థితిలో ఉన్నటువంటి, వర్షాపాతం పడనటువంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశం నమోదైంది. ఈశాన్య భారతదేశంలో కూడా -35% వర్షం పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయంలో ఋతుపవనాల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం వల్ల, అల్పపీడనం ఏర్పడడం వల్ల కురిసేటువంటి వర్షాల వల్ల ఇటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకి కొంత భూగర్భ జలాలు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.